అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 29వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అజ్జు అని మూతి ముద్దుగా ముడిచి సైడ్ నుండే హత్తుకుంటుంది. ఎవరైనా చూస్తారేమో వదలవే అని అర్జున్ అంటాడు. ఆమె నడుం మీద చేయి వేసి, చూడని నేనేమైనా ముక్కు ముఖం తెలియని వాడిని హక్ చేసుకున్నానా? నాకు కాబోయే మొగుడినే కదా అని అల్లరిగా నవ్వుతూ అర్జున్ నడుమును చుట్టేస్తుంది సైడ్ నుండే. అర్జున్ ఆర్షి వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఆహా, నీకు ఈ మధ్య ధైర్యం బాగా ఎక్కువైంది తింగరి. ఇంతకుముందు మాట్లాడితే ముత్యాలు రాలుతాయా అన్నట్లు అసలు మాట్లాడేదానివే కాదు. ఇప్పుడు నీ మాటలతోనే నన్ను నీ మాయలో పడేస్తున్నావే పిల్ల అని ఎవరూ లేకపోవడంతో చిన్నగా ఆరుషి నడుము గిల్లేస్తాడు. గిచ్చిన చోట రుద్దుకుంటూ, ఆ మాటల కోసమే కదా తమరు నా వెనక పడింది, వద్దంటే చెప్పు, మౌనవ్రతం చేస్తానని ఆర్షి అంటుంది. చెయ్యి, బట్ ఇప్పుడు కాదు, నువ్వు నేను మాత్రమే మన ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు అంటే అని ఆర్షి బ్లాంక్ ఫేస్ పెడుతుంది. అంటే అప్పుడు ఎలాగో మాటలతో పని ఉండదు కదా బేబీ అని అర్జున్ కన్ను కొడతాడు. ఆ మాటలకి ఆరుషి సిగ్గుతో తల నేలకు దించేసి అజ్జు అని రాగం తీస్తుంది. అలా పిలవకే, నాకేదో అయిపోతుంది అని అంటాడు అర్జున్. సరే ఇంకా వెళ్దామా అని ఆరుషి ముందుకి వెళ్ళిపోతే అర్జున్ ఆరుషిలో చేంజ్ అయిన ఫీలింగ్స్ని గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఆరుషి వెనకాల చేతులుంచుకొని వెళ్తాడు. అప్పుడే అందరూ కూడా తినేసి తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతారు. విశ్వనాథ్, నేను కాసేపు డ్రైవ్ చేస్తాలే నాన్న, నీ ఫేస్లో టైర్డ్నెస్ కనిపిస్తుందని స్టీరింగ్ అందుకుంటాడు. పెద్దవాళ్ళు కూర్చున్న 8 సీట్ కార్ని విశ్వనాథ్ డ్రైవింగ్ చేస్తుంటే మల్లేష్ డ్రైవ్ చేస్తున్న కారులో అర్జున్, ఆర్షి, ప్రియా బ్యాక్ సీట్లో ముందు వసుబామ్మ ఉంటుంది. పెద్దవాళ్ళంతా కబుర్లతో నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఎర్లీ మార్నింగ్ తలస్నానం కారణంగా అర్జున్ భుజం మీద తలవాల్చి ఆర్షి నిద్రలోకి జారుకుంటుంది. బ్యాలెన్స్ మిస్ అయి పడిపోతున్న ఆర్షిని దగ్గరికి లాక్కొని తనకు అనుకూలంగా కొంచెం కిందకి జారి భుజాన్ని ఇస్తాడు ఆర్షికి. అర్జున్ మాటల్లో పడితే వసుబామ్మ ఎఫ్ఎంలో వచ్చి దేవుని పాటలు వింటూ కోరస్ పాడుతూ ఉంటుంది. అలా నిర్మలాదేవి బామ్మగారి కోరిక మేరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకుని ట్రిప్ కంప్లీట్ చేస్తారు. కాలం ఎవరి కోసం ఆగదన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటే అలా 3 నెలలు గడిచిపోతాయి. ఆర్షి అర్జున్ల మధ్య ప్రేమ మరింత గాఢంగా బలపడి ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండలేమన్నట్టుగా అర్జున్ ఊపిరవుతుంది. ఆరుషి ఆ ఊపిరికి ప్రాణం అర్జున్ అవుతాడు. ప్రియా ఇంటర్మీడియట్కి అక్కకి తగ్గ చెల్లిగా మంచి మార్కులతో కంప్లీట్ చేస్తుంది. బీటెక్ కోసం ఆరుషి చేరిన కాలేజే ప్రియా కూడా జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇటు నిర్మలాదేవి అటు వసుబామ్మ మంచి ఫ్రెండ్స్ అయిపోయి గుళ్ళకు వెళ్తూ మనవరాల పేరు మీద మనవడు చల్లగా ఉండాలని దాన ధర్మాలు చేస్తారు. అటు ఉమా సులోచన కూడా మేమేం మీకు తక్కువ కదన్నట్టుగా వదినలు కంటే కూడా అక్కా చెల్లెలుగా కలిసిపోయి పెళ్లి కోసం మంతనాలు జరుపుతారు. విశ్వనాథ్ అరాకొరగా చేసే వర్క్ కూడా మానేసి తన పదవి నుండి పూర్తిగా తప్పుకొని అన్నీ కూడా అర్జున్ భుజాన వేసి రెస్ట్ తీసుకుంటూ ఫ్రెండ్స్తో రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కౌశిక్ మధుతో, అర్జున్ పెళ్లి తర్వాత మన పెళ్లి జరగకపోతే నేను నీకు జన్మలో మళ్ళీ కనిపించాలని బెదిరించి మధుని ఒప్పిస్తాడు. అర్జున్ ఫుల్ వర్క్లో పని రాక్షసుడైతే తనని తాను పట్టించుకోకుండా పనిలో లీనమైతే ఆర్షిని అర్జున్కి అన్ని అవసరాలు చూసుకుంటూ తనే సర్వస్వం అవుతుంది అర్జున్కి. అలా ఒకరోజు ఆర్షి కాలేజ్ హాఫ్ డే కావడంతో తనే అర్జున్ కోసం ఆఫీస్కి వస్తుంది. సెకండ్ టైం క్యాబ్లో నుంచి దిగి డబ్బులు ఇచ్చేసి లోపలికి నడుస్తూ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదే ఆఫీస్ నుండి తను ఏడ్చుకుంటూ వెళ్ళడం గుర్తొచ్చి మనసు చెదురుతుంది ఆర్షికి. లైట్ ఎల్లో డ్రెస్ విత్ ఆర్గన్జా దుపట్టాతో లోపలికి హుందాగా నడుస్తూ ఉంటే మేల్ స్టాఫ్లో కొంతమంది ఆర్షిగా కళ్ళప్పగించేస్తారు. కార్తీక ఆర్షిని చూసి గుర్తుపట్టి, ఏ యాగు, ఎవరు నువ్వని పొగరుగా అడుగుతుంది. ఆర్షి అర్జున్ సార్ కోసం వచ్చానని సౌమ్యంగా అంటే, సార్తో నీకేం పని, అపాయింట్మెంట్ కూడా లేకుండా సార్ ఎవరిని కలవరు, సార్ చాలా బిజీలో ఉన్నారంటుంది. కార్తీక వైపు ఒకసారి సీరియస్గా చూసి, నేను కలవాలని చెప్పాను, నీ పర్మిషన్ కోసం చెప్పలేదని లిఫ్ట్ వైపు వెళ్ళి నేరుగా అర్జున్ క్యాబిన్ ముందు ఆగుతుంది. ఎంత పొగరు అని కార్తీక పళ్ళు పటపటా నూరుతుంది. డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది. కానీ అర్జున్ లేకుండా ఖాళీ చేతి దర్శనం ఇవ్వడంతో ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తుంది. పర్సనల్ రూమ్లో నడుముకి చెయ్యి ఉంచుకొని సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ కనిపించి పిల్లిలాగా అడుగులు వేసుకుంటూ వెనక నుండి సర్ప్రైజ్ అని అరవాలనుకొని అర్జున్ పిడి కౌగిలిలో బందీ అవుతుంది. అర్జున్ నేను వచ్చినట్లుగా ముందే తెలిసిందా నీకు అని అడుగుతుంది. అప్సెట్ అయిన ఫేస్తో, ముందు మానిటర్లో నువ్వు రావటం నేను చూశాను, దెన్ నీ ప్రెజెన్స్ నన్ను డిస్టర్బ్ చేసిందని అంటాడు అర్జున్ ఇంకా గట్టిగా తనని బంధిస్తూ. అబ్బా అజ్జు వదులు, ఊపిరి ఆడక చచ్చేలా ఉన్నానని ఆర్షి అంటే, నీ ఊపిరికి నా ఊపిరి పోస్తాలే బేబీ అని కౌగిల్ని కాస్త కూడా లూజ్ చేయడు. ఆమె యవ్వన పరువాలు అతని ఛాతీకి నలిగి తీయని నొప్పిని కలిగిస్తూ ఉంటే, అజ్జు ప్లీజ్ వదులు, బోన్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయని కష్టంగా అంటుంది. పుత్తూరు కట్టు కట్టిస్తాలే బేబీ అని అర్జున్ అంటాడు. కానీ వదలడు. అంతేకాని
వదలవు కదా అని ఆరుషి చిరుకోపంగా అంటుంది. నెవర్ బేబీ అని ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తాడు అర్జున్. అతని తాకిడికి ఎప్పుడో పడిపోయిన ఆరుషి అజ్జు అని అతని జుట్టు పట్టి పీకేస్తుంది. ఆరుషిని వదిలి దెయ్యం అన్ రొమాంటిక్ పర్సన్వి నువ్వు తెలుసా అని ఆరుషి పిడికిట్లో నలిగిన షర్ట్ని సరిచేసుకుంటూ అంటాడు. అర్జున్ ఇన్ని రోజులు ఈ అన్రొమాంటిక్ పర్సన్నే కిస్ చేశారు తమరు మర్చిపోయారా అని ఆరుషి పర్సనల్ రూమ్లో ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్ళి తన హెయిర్ని కోమ్ చేసుకుంటూ అంటుంది. ఆరుషిని వెనక నుండి హక్ చేసుకుంటూ ఏం చెయ్యనే దెయ్యం నువ్వు ఒక డ్రగ్ లాగా ఎక్కేశావు మరి అని తెల్లగా కనిపిస్తున్న ఆమె భుజం మీద కొరుకుతాడు. అజ్జు అలా కొరకు ఇంట్లో చూస్తే ఏమని చెప్పను నాకు ఎంబారసింగ్గా ఉంటుంది అని ఆరుషి చెప్పి పప్పీ ఫేస్తో అంటుంది. నీ మొగుడు కొరికాడని చింతని చెప్పు బేబీ సింపుల్ అని భుజాలు ఎగరేస్తాడు అర్జున్. అద్దంలో నుండే అర్జున్ వైపు సూటిగా చూస్తూ నేను ఎందుకు వచ్చానో కూడా అడగవా అని ఆరుషి అంటుంది. ఇది మన ఆఫీస్ అరు నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అర్జున్ చేతులు రెండు ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్గా అంటాడు. ఆరుషి చిన్నగా నవ్వి లంచ్ చేసావా అని అడుగుతుంది. నో నువ్వు అని అడుగుతాడు అర్జున్. లేదు ఇద్దరం కలిసి లంచ్కి బయటికి వెళ్దాం అజ్జు అని గారంగా అడుగుతుంది. 2 minutes వెళ్దామని మేనేజర్ పిలిచి క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ ప్రొవైడ్ చేసి హెయిర్ వెల్త్ని సెట్ చేసుకుంటూ ఆర్షి కోసం చూస్తాడు. ఫ్రెష్ అయ్యి ఫ్లక్కర్ కాస్త అర్జున్ సరసంతో విరిగిపోవడంతో లూజ్ హెయిర్తోనే వస్తుంది. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని సోఫాలో కూర్చొని చూస్తున్న అర్జున్ని చూసి వాట్ అన్నట్లుగా ఐబ్రోస్ రెండు ఎగరేస్తుంది. అర్జున్ వైపు చూస్తూ పైకి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం నిన్ను ఇలా లూజ్ హెయిర్తోనే చూశాను తెలుసా లూజ్ హెయిర్ నీకు సూపర్గా ఉంటుంది అరు అని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత అవసరమా బేబీ ఫుడ్ ఆర్డర్ పెడతాను ఇక్కడే లంచ్ చేసి ఈవినింగ్ వరకు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని ఆమె భుజం మీద వేలితో రాస్తూ గారంగా అంటాడు అర్జున్. బాబోయ్ నీ స్వీట్ నథింగ్స్ అంటే ఎలా ఉంటాయో ఏంటో నాకు బాగా తెలుసు కానీ ముందు పద అని అర్జున్ చెయ్యిని పట్టుకొని తనే ముందుకు లాక్కెళ్తుంది. మొండి అని ముద్దుగా తిట్టుకుంటూ ఆర్షి వెనక్కి వెళ్తాడు అర్జున్. లిఫ్ట్ దగ్గరికి వచ్చి బటన్ ప్రెస్ చేసి తిరిగి లిఫ్ట్ తెరుచుకోగానే అతను చెయ్యి వదిలేస్తుంది ఆర్షి. అర్జున్ ఆర్షి వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఆమె చెయ్యి పట్టుకుని తనే ముందుకు స్పీడ్గా నడుస్తాడు. ఆఫీస్లో అర్జున్ ఆర్షి ఎంగేజ్మెంట్ పిక్స్ చూసిన కొంతమంది నమ్మితే మరి కొంతమంది అబద్ధమని కొట్టిపారేస్తారు. అందరూ తమ వైపు చూస్తుంటే అజ్జు చెయ్యి వదులు అందరూ మనల్నే చూస్తున్నారు నాకు ఇబ్బందిగా ఉందని అరు చిన్నగా బేలగొంతుతో అంటుంది. నాకు బాగుంది కాసేపు సైలెంట్గా ఉండని అని చెప్పి లిజన్ ఎవరి బడి షీ ఈజ్ మై ఫియాన్సీ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం మీ అందరికీ త్వరలోనే ఇన్విటేషన్స్ కూడా అందుతాయి అని అందరి అనుమానాలు పటాపంచలు చేస్తాడు అర్జున్ కార్తీక వైపు సీరియస్గా చూస్తూ. అండ్ యూ మిస్ కార్తీక ఎవరితో ఎలా బిహేవ్ చేసుకోవాలో అది నువ్వు ముందుగా నేర్చుకో షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ మై ఎంటైర్ ఎంపైర్. ఇంకోసారి ఆర్షితో నువ్వు మాట్లాడేటప్పుడు వాయిసే కాదు బాడీ కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అంతే సీరియస్గా చెప్పి కమ్ అని విడవకుండా పట్టుకున్న ఆరుషి చెయ్యిని పట్టుకొని ముందుకి లాక్కెళ్ళి కారులో కుదేస్తాడు. దెబ్బకి అబ్బా అని అరిచి ఏమైందని ఇప్పుడు అంత కోపం నీకు అజ్జు అని అంటుంది ఆరుషి. ఆ మాటలకి చెయ్యి ఎందుకు వదిలేసావే పైగా తను నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఎందుకు ఉన్నావని ఆరుషి రెక్క పట్టుకొని అడుగుతాడు అర్జున్. అందరూ ఉన్నారు కదా అని చెయ్యి వదిలేశాను బాగోదేమోనని అజ్జు. ఇంకా తనకి పాపం మన రిలేషన్ తెలియదు కదా అజ్జు అందుకే అలా మాట్లాడిందని ఆర్షి అంటుంటే ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అరు నువ్వు నా లైఫ్లో నాకు ఎంత ప్రీషియస్తో ఈవెన్ నువ్వు కూడా ఇమాజిన్ చేయలేవు. నాకు నేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ అని కార్ని స్పీడ్గా ముందే బుక్ చేసిన 5-star రెస్టారెంట్ ముందు పోనిస్తాడు. ఇంతకు ముందు వచ్చిన రెస్టారెంటే కావడంతో ప్రతిసారి ఇక్కడికి ఎందుకు తీసుకొని వస్తావు అజ్జు అని ఆర్షి అడిగితే ఇక్కడ హైజీన్గా ఉంటుందని బుక్ చేశాను బేబీ నాకు హైజీన్ వెరీ ఇంపార్టెంట్ దాని విషయంలో నేను ఛాన్స్ తీసుకోనని అంటాడు అర్జున్. అందుకైనా ఆ రోజు నేను పానీపూరి రోడ్ మీద తిన్నందుకు అంత కోపడ్డావని ఆర్షి అంటుంది. ఎస్ అని ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు బేబీ అని అర్జున్ అంటే నాకు స్పెషల్ కావాలి అజ్జు అని అంటుంది ఆర్షి. ఏం కావాలని మెనూ కార్డ్ చూస్తూ అడుగుతాడు. అని బుగ్గ చేయి పట్టుకొని పైకి చూస్తూ ఆలోచిస్తూ చికెన్ దమ్ బిర్యానీ ప్రాన్స్ కర్రీ అండ్ ఏదైనా లెస్ స్వీట్ డెసర్ట్ అని అడుగుతుంది ఆర్షి. చిన్నగా నవ్వి ఓకే అని ఆర్షి చెప్పినవే ఆర్డర్ ఇస్తాడు అర్జున్. ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేస్తారు. బిల్ పే చేసి అర్జున్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆర్షి అర్జున్ వైపు తిరిగి సైడ్ కొడుతూ రెప్ప వేయడమే మర్చిపోతుంది. షార్ప్ నోస్ దాని మీద ఉండే కోపం ఒత్తైన సిల్కీ హెయిర్ దానికి జెల్ పెట్టి ఫార్మల్ లుక్ లైట్గా ట్రిమ్ చేసిన గడ్డం లైట్ బేబీ పింక్ షర్ట్ దానికి పై 2 బటన్స్ తన అలవాటు ప్రకారం ఓపెన్ చేసి ఉండడం ఫిట్గా కనిపిస్తున్న విశాలమైన ఛాతీ పెద్ద చెవులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేర్ మారుస్తున్నప్పుడు
అతని బలమైన ఐరన్ చేతిపై తేలి కనిపిస్తున్న వెయిన్స్ ఆరుషి మనసుని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానని సైడ్ స్మైల్తో అర్జున్ అడుగుతాడు. చాలా అజ్జు, నిన్ను చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా అని అంటుంది ఆరుషి. అచ్చా, మేడంకి ఈరోజు నా మీద జాలి కలగడానికి రీజన్ ఏంటో అని సర్కాస్టిక్గా అడుగుతాడు అర్జున్. నీ ప్రేమ నన్ను పిచ్చిదాని చేస్తోంది అజ్జు అని ఆరుషి అంటుంది. అర్జున్ ఆరుషి వైపు చూస్తూ లవ్ యూ సో మచ్ అని ఆమె చేయి తీసుకొని కిస్ చేస్తూ అంటాడు. లవ్ యూ టూ అజ్జు, నువ్వు లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని అర్జున్కి దగ్గరికి జరిగి అతని భుజం మీద తల వాలుస్తూ ఎమోషనల్ అవుతుంది ఆరుషి. ఒక్క డ్రాప్ కంట్లో నుంచి వచ్చిన పనిష్మెంట్ని ఇన్నోసెంట్ లిప్స్కి ఉంటుంది. నువ్వు కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్, డోంట్ గెట్ ఎమోషనల్ బేబీ అని అంటాడు అర్జున్ ఆమె తల మీద ముద్దు పెడుతూ. ఆఫీస్లో వర్క్ ఉంది, అయిపోయాక నేను ఇంట్లో దింపేస్తాను, ఓకే కదా అని అర్జున్ అడుగుతాడు. అని ఆర్షి తల ఆడిస్తూ, అర్జున్ నాకు కూడా డ్రైవింగ్ నేర్పించవచ్చు కదా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది ఆర్షి. అర్జున్ చేతిని తడిమేస్తూ, నేర్పిస్తాను కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ మన మ్యారేజ్ అని కార్ని స్పీడ్గా ఆఫీస్ కారిడార్లో పోనిచ్చి పార్క్ చేస్తాడు. మళ్ళీ ఎక్కడ కోప్పడతాడేమోనని అతని చెయ్యిని ఆర్షి పట్టుకొని లోపలికి వెళ్తుంది. మళ్ళీ స్టాఫ్ అంతా ఆర్షి అర్జున్కి కళ్ళప్పగి చూస్తుంటే అర్జున్ ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి అందరూ పీసీ వైపు చూపులు తిప్పేస్తారు. క్యాబిన్లో వెళ్ళగానే చైర్మన్ చైర్లో కూర్చుంటే ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చుంటూ గడ్డం కింద చెయ్యి పెట్టుకుని అతను చేసే వర్క్ గమనిస్తూ ఉంటుంది. ఏంటి బోర్గా ఫీల్ అవుతున్నావా అని అర్జున్ అడిగితే, అంతే కదా మరి అని ఆరుషి అంటుంది. 1 అవర్ బేబీ, డిస్టర్బ్ చేయకు, పర్సనల్ ఛాంబర్లో రెస్ట్ తీసుకో, ఆర్ ఏదైనా మూవీ చూస్తూ టైంపాస్ చేయని ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఇంపార్టెంట్ చెక్స్ మీద సైన్ చేస్తూ అంటాడు. అని టేబుల్ మీద నుంచి దిగి పర్సనల్ రూమ్లోకి వయ్యారంగా ఊపుకుంటూ వెళ్ళిపోతుంది ఆరుషి. ఇది నన్ను కావాలని ప్రవోక్ చేస్తోందని తల విదిలించుకుంటూ అర్జున్ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కళ్ళన్నీ పీసీకే అప్పచెప్పేస్తాడు. ఆరుషి మూవీ చూస్తూ అలాగే బెడ్ మీద నిద్రలోకి జారుకుంటుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అర్జున్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఒళ్ళు స్ట్రెచ్ చేసుకుంటూ పర్సనల్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక చెయ్యి ముఖం మీద, ఇంకో చెయ్యి పొట్ట మీద వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. దగ్గరికి వచ్చి మ్యాక్బుక్లో రన్నింగ్లో ఉండే మూవీ ఆఫ్ చేసి ఏసీ గాలికి చల్లగా ఉన్న చెంపలపై ఉన్న ముంగుళ్ళు చెవి వెనక్కి సర్దుతూ ఆమె నవ్వుతూ చూస్తూ కాలాన్ని గడిపేస్తాడు. అర్జున్ ప్రెజెన్స్ తెలిసి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తోంది. ఎదురుగా తనని నవ్వుతూ చూస్తున్న అర్జున్ చూసి నవ్వుతూ లేచి 2 చేతులు చాపి పిలుస్తుంది. అర్జున్ ఫోల్డ్ చేసిన హ్యాండ్స్ విడదీసి ఆమెపై వాళ్తూ వెనక్కి బెడ్ మీదకు చేరుతారిద్దరు. ఒక్కసారిగా తనపై పడిన బరువుకి అమ్మ అని చిన్నపాటి కేక పెడుతుంది ఆరు. ఏమైంది తింగరి అని అర్జున్ ఆరుషి మెడ వంపుల లోపల తలదాచుకుంటూ మత్తుగా అడుగుతాడు. బరువుగా ఉన్నావు అజ్జు అని బేల గొంతుతో అంటుంది ఆరుషి. ఇప్పటి నుండి అలవాటు చేసుకోవే అని పెదవులతో ఆమె నెక్ మీద ముద్దులు వేస్తాడు. ఒళ్ళంతా ఒక్కసారిగా జువ్వమని కరెంట్ పాస్ అయినట్లు కంపిస్తుంటే కళ్ళు 2 గట్టిగా మూసేసి 2 చేతులతో అతని వీపుని చుట్టేయాలని చూసి అది జరగని పని అని తెలిసి సైలెంట్గా అయిపోతుంది ఆరుషి. కంఠం మీద నుండి అతని పెదవుల ప్రయాణం మెల్లగా నుదురిని ముద్దాడి తర్వాత పెదవులను ఆక్రమించుకుంటూ అర్జున్ పెదవులతో ఆమె పెదవులకు సంఖ్యలు వేస్తాడు. ఆరుషి మొదట అర్జున్ ముద్దును ఫీల్ అయినా నిమిషాలు గడిచే కొద్దీ అతనికి వదిలే ఉద్దేశం లేకపోవడంతో అర్జున్ భుజాల్ని గట్టిగా నొక్కుతూ ఊపిరి అడక కొడుతుంది. కింద పెదవిని కసుక్కున కొరికి ఉప్పుగా తగిలిన పెట్టి నాలుకతో లిక్ చేస్తూ ఇంటెన్స్గా ఆరుషి ఫేస్లో చూస్తాడు. కోపం కన్నీరు నిండిన కళ్ళతో చూస్తూ అర్జున్ విజయం మీద బాధేస్తుంది. ఏమైంది తింగరి, ముద్దు సరిపోలేదా అని ఆట పట్టిస్తాడు అర్జున్. ఏంటి అని ముద్దు ఎవరైనా అలా పెడతారా అజ్జు అని కింద పెదవికి ఇంకా వస్తున్న బ్లడ్ని వేలుతో తడుముకుంటూ అంటుంది. ఎవరి గురించో నాకెలా తెలుస్తుంది బేబీ, నేనైతే ఇలాగే పెడతాను, ఇలా పెడితేనే నాకు ముద్దు పెట్టినట్లు అని కొడుతున్న ఆమె చెయ్యి పట్టుకొని బెడ్ మీద తన మీద క్లాక్కుంటాడు. కింద పెదవి నాలుకతో ఎంగిల్ రాస్తూ ఎయిర్ బ్లో చేస్తాడు. మంట పడుతున్న పెదవికి చల్లగా ఉపశమనం లభిస్తుంటే కళ్ళు మూస్తుంది అరు. అతని గుండె మీద తలపెట్టి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంది. ఏం చేస్తున్నవారు అని అర్జున్ అంటే, ఏం లేదు అజ్జు, నీ బాడీని చూడాలని ఉంది అందుకే అని అంటుంది ఆర్షి. ఏం చేస్తావు చూసి బేబీ, మరి ఫస్ట్ నైట్ కానిచ్చేద్దామని హస్కీగా అడుగుతాడు అర్జున్. అజ్జు అని ముద్దుగా కసిరి తెల్లగా ఫిట్గా కనిపిస్తున్న విశాల ఛాతీ మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఆర్షి వీపు చుట్టూ చేతులు వేసి బలంగా తన గుండెలకి అదుముకొని ఏదో చూడాలని కళ్ళు ఎందుకు మూసుకున్నావే అని అడుగుతాడు అర్జున్. ఏం సమాధానం ఇవ్వకుండా నాకు ఇలాగే బాగుందజ్జు అని అంటుంది ఆర్షి. నిన్ను ఎవరు లేవమన్నారే, ఇలాగే ఉండు, నాకు కూడా బాగుందని అర్జున్ అంటాడు. వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు తగ్గించుకుంటూ, అజ్జు నువ్వు ముద్దు పెట్టిన ప్రతిసారి నా హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అవుతుంది తెలుసా అని అంటుంది ఆర్షి. నేనేమి నీకు ఫస్ట్ టైం కిస్ చేయట్లేదు కదా బేబీ అని రెస్ట్లెస్ కారణంగా అర్జున్ కూడా కళ్ళు మూసుకుంటాడు. అలా ఒక 20 నిమిషాలకి అర్జున్ ఫోన్ నాన్ స్టాప్ వైబ్రేట్ అవుతుంది. ఆరుషిని అలాగే ఉంచుకొని
టేబుల్ మీదున్న మొబైల్ తీసుకుని కౌశిక్ నుండి రావడంతో లిఫ్ట్ చేస్తాడు. చెప్పరా అని అర్జున్ అంటే, బోర్డ్ మీటింగ్ బావా, నువ్వు రావాలని చెప్పాను కదా, మళ్ళీ చెప్పంటావేంటి అని అంటాడు కౌశిక్. గుర్తుందిలేరా బావమరిది, నైట్కి స్టార్ట్ అవుతాను, ఫ్లైట్ టికెట్ బుక్ చేయి అని కాల్ కట్ చేస్తాడు. అతని గుండెల మీద గువ్వలా పడుకున్న ఆరుషి పైకి లేచి ఎక్కడికి వెళ్తున్నావు అజ్జు అని అడుగుతుంది. బెంగళూరుకి వెళ్తున్నా ఆరు, 2 డేస్లో వచ్చేస్తాను, నీకేమి కావాలన్నా మల్లేష్ని మాత్రమే అడుగు, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకని అర్జున్ కూడా పైకి లేచి ఊడిన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అంటాడు. నో అజ్జు, నేను చాలా మిస్ అవుతాను నేను అని ఆర్షి అంటే, నేను కూడా బేబీ, జస్ట్ 2 డేస్, నేను వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్ అరు, అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు, తనే అన్నీ చూసుకుంటాడు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ బోర్డ్ మీటింగ్ ఉంది, సో కంపెనీ సీఈఓగా నేను ఖచ్చితంగా వెళ్ళాలని అర్జున్ అంటాడు. కానీ ఈ సెక్యూరిటీ అవసరమా అజ్జు, నాకు ఇష్టం లేదని వెనక నుండి హత్తుకుంటూ అడుగుతుంది ఆర్షి. ఎస్ బేబీ, ఇంతకుముందు నువ్వు ఆర్షి చంద్రశేఖర్, కానీ ఇప్పుడు నువ్వు ఆర్షి దేవ్ వర్మగా మారబోతున్నావు ఆర్షి, పైగా నాకు కాబోయే వైపుగా మీడియా ఎప్పుడో నేను చూపించేసింది. లుక్ అరు, నాకు బిజినెస్లో ఎంతమంది మిత్రులు ఉన్నారో తెలియదు, బట్ శత్రువులు మాత్రం చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, సో నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను. ఆఫ్టర్ మీటింగ్ ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేయకుండా వచ్చేస్తాను కదా అని తనకి చెప్తూ, అంతవరకు నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో అని జ్యూస్ అండ్ స్నాక్స్ తీసుకురామని ప్యూన్కి ఆర్డర్ చెప్తాడు. సరే అని అన్నిటికీ తలాడిస్తుంది ఆర్షి. జ్యూస్ గ్లాస్ ఆర్షి చేతికిస్తూ, ఫ్రెష్ అవ్వు బేబీ, టైం ఆల్రెడీ 5 అవుతుందని. అర్జున్ కూడా ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్జున్ని ఆర్షి ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది తన పక్కన కూర్చుంటూ. ఏమైందరు అని మెల్లగా ప్రేమగా అడుగుతాడు. కూడా నీతో రానా, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను అజ్జు, నిన్ను అసలు డిస్టర్బ్ చేయను, ప్లీజ్ వద్దని మాత్రం చెప్పకు అని ముద్దుగా అడుగుతుంది ఆర్షి. ఆర్షి చెయ్యి అర్జున్ 2 చేతుల్లో బంధిస్తూ, నిన్ను తీసుకెళ్లాలని అనుకుంటే ఎప్పుడో నీకు నాకు కలిపే టికెట్స్ బుక్ చేయించేవాడిని, బట్ నాతో నువ్వు రావడం సేఫ్ కాదరు, నేను మీటింగ్స్కి వెళ్తే నువ్వు ఒక్కతే ఉండాలి, నాకు అది ఇష్టం లేదని అర్జున్ సౌమ్యంగా చెప్తాడు. అని అతన్ని బాధ పెట్టలేక ఓకే అంటుంది, కానీ మనసులో రవ్వంతా కూడా అర్జున్ వెళ్ళడం ఇష్టం ఉండదు ఆర్షికి. గుడ్ కమ్ అని ఆమె చేయి పట్టుకుని బయటకు నడుస్తాడు. అప్పటికి ఆఫీస్ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో కార్ స్టార్ట్ చేసి మూడీగా ఉన్న ఆరుషి ఫేస్ చూసి, నా మీద ఉన్న ప్రేమతో స్టడీస్ నెగ్లెక్ట్ చేయకరు అని అర్జున్ ఆర్డర్ వేసినట్టుగానే అంటాడు. డోంట్ వరీ అజ్జు, ఈసారి కూడా నేను టాపర్గా వస్తాను చూడు అని డ్రెస్ నెక్ దగ్గర పట్టుకుని ఎగరేస్తూ ప్రౌడ్గా చెప్తుంది అరు. అర్జున్ నవ్వుతూ, గుడ్, దట్స్ మై గర్ల్ అని ఆమె బుగ్గగిలుతాడు. అర్జున్ కథ కొనసాగుతుంది. ఆరుషి ఎందుకంత భయపడుతోంది? అర్జున్ తనకి సెక్యూరిటీ ఉండాలని అనుకుంటున్నాడు. అర్జున్ కూడా 2 డేస్లోనే వచ్చేస్తాను అంటున్నాడు, కానీ ఆ 2 డేస్ కూడా ఆరుషి అర్జున్ని వదలలేకపోతోంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ప్రమాదం ఏమైనా జరగబోతోందా? ఎందుకంటే ఆరుషి పైన కోపంతో రూపా, శ్రద్ధ, అర్జున్ మీద కోపంతో అటు శంకర్, వల్లభులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ ఏమైనా హాని తలపెడతారా? ఎంతో రొమాంటిక్గా క్యూట్గా సాగిపోతున్న వీళ్ళ లవ్ స్టోరీలో ఏమైనా అవాంతరం రాబోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ క్యూట్ అండ్ అర్జున్ అరుల లవ్ పేర్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.